తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో ఆయన హైదరాబాద్ బయలుదేరారు. అంతకుముందు మీడియాతో సీఎం రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఆంధ్రోళ్లు అనడంపై స్పందించారు. బతకడానికి వచ్చినోళ్లు ఓట్లు కావాలి కానీ వాళ్లకు టికెట్లు ఇవ్వద్దా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బతకడానికి వచ్చినోళ్లు అంటూ వచ్చిన కౌశిక్ మాట్లాడడంపై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షానికే ఇచ్చామని అన్నారు రేవంత్. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని అన్నారు. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్ గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు ఎలా ఇచ్చారని సీఎం నిలదీశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని అన్నారు. ఫిరాయింపులు పూర్తి స్థాయిలో చేసిందే వాళ్లని ఇప్పుడు నీతులు చెబుతున్నారని సీఎం విమర్శించారు. కోర్టుల నిర్ణయాలు తమకే మేలు చేస్తాయన్నారు. తమ ఎమ్మెల్యేలు చేజారకపోతే ప్రభుత్వం బలంగానే ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నది వాళ్లే అని రేవంత్ గుర్తు చేశారు. 3 నెలలు 6 నెలలు అంటూ గడువులు పెట్టింది కూడా వాళ్లే అన్నారు. 3 ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం కోర్టు స్పీకర్ పరిధిలో ఉందని అన్నారు. దానిపై కామెంట్ చేయనన్నారు. స్పీకర్ తన నిర్ణయాన్ని తాను తీసుకుంటారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెబుతారు. సతీష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి అదేవిధంగా గాంధీ మధ్య వివాదానికి సంబంధించి ఏమని కామెంట్ చేశారు? స్వామి, కాసేపటి క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్ లో మీడియా సభ్యులు అడిగిన కొన్ని ప్రశ్నలు కూడా సమాధానం చెప్పారు. ఇటీవల తెలంగాణ నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా పార్టీ ఫిరాయింపుల అంశాలపైన కూడా మాట్లాడడం జరిగింది. అయితే పిఎస్సీకి సంబంధించి ప్రతిపక్షానికి పిఎస్సీ పదవి ఇచ్చామన్న అంశాన్ని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ